మీరు ఏం చెప్పినా మా స్టైల్లో మేము చేస్తాం. అసలు చూసారు స్టెప్ని? ఇక్కడ ఇందులో స్టెప్ ఎక్కడ ఉంది? I saw you. You're underestimating the power of ఇంతేనా ఇంకా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చేసింది ఓకేనా? నాట్ ఎట్ ఆల్. అందరి ముందు పరిగిపోయిందిగా. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను జీవితంలో ఒకసారి డాన్స్ చేస్తున్నాను. మా స్టెప్స్ వేరు, మీకు అర్థం కావట్లేదు. ఇలా వెళ్తుంటే కాదు ఇలా వాట్ అబౌట్ ఇది కన్నెపిట్టలో కూడా చాలా భలే వాడారు అసలు ఆ పాటని. సూపర్ హైప్ వచ్చింది అసలు. సో చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎవరి ముందైనా డాన్స్ చేసి నా పాట. సో ఇట్ వాస్ అ వెరీ సెంటిమెంటల్. యు డాన్స్డ్ అంటే చిన్నప్పుడు బర్త్డే పార్టీలో చేస్తాం కదా. సో ఇట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ యాజ్ అ చైల్డ్. ఈ మాట నేను షనీల్తో సుప్రియ గారితో చెప్తుంటే సుప్రియ సార్ వై డోంట్ యూ యూస్ దట్, నీకు అంతే వెన్ యూ హ్యావ్ సచ్ అన్ ఎమోషనల్ కనెక్షన్ టు దట్ సాంగ్ అండ్ నాకు సార్ వై డోంట్ యూ ట్రై ద సాంగ్ అని అన్నారు. అండ్ ఇట్ వాస్ నాకు అది ఒక ఎమోషనల్ థింగ్ అన్నమాట. సో ఇట్ బికేమ్ వెరీ. ఎస్, మనం ఇప్పుడు దురందర్లో చూస్తున్నాం కదా, దే హావ్ యూజ్డ్ సాంగ్స్ లైక్ ఓ ఏ ఇవన్నీ అవన్నీ పాత పాటలతో లేదండి. ఓన్లీ 2 songs, కన్ను పెట్టరు, తూ చీజ్ బడియా మస్త్. సో హిందీ వర్షన్ ఆఫ్ డెకాయిట్ కి తూ చీజ్ బడియా మస్త్ వస్తాడు, తెలుగు వర్షన్ డెకాయిట్ కన్ను పెట్టరు. సూపర్, వెరీ నైస్. మా వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ ని ఈ ఏరియాలో హైడ్ చేశారు. ఓకే, మీరు ఐ నో మీరు పోలీస్ కాదు, మీరు డెకాయిట్స్ అని, కానీ డెకాయిట్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయి సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఎవరు ఊరు వదిలి వెళ్ళిపోతారు తొందరగా అని. డెకాయిట్ అంటే ఏంటి? డెకాయిట్ ఇస్ దొంగ. దొంగలించే వాళ్ళు సామాన్ని వెతకరు. అయిందా బాగైందా, వాళ్ళు దొంగలిస్తే వాళ్ళని మీరు వెతకరు. కాదు, మీకు సంగతి తెలియట్లేదు శేష్. దొంగలు కూడా ఫస్ట్ అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొనే వస్తాడు వాడు. పోలీస్ దొంగల గురించి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తాడు కాబట్టి డీటెయిల్స్ చెప్పు. To be true to yourself, you must first know yourself, and that is a lifelong pursuit. And this is entirely my thought, na wisdom. తెలుసు బాబు, తెలుసు ఇది మీదే థాట్ అని. అవును, ఇంకెవ్వరు చెప్పలేదు. సుమాతాలుకి ఎవ్వరు నాకు వచ్చి ఫోన్ లో ఈ కోట్ చూపించలేదు. ప్రత్యేక క్లారిఫికేషన్ ఇస్తాను. కానీ నాకు నచ్చింది ఈ కోట్. ఇప్పుడు వింటూ ఉంటే అంటే ఇట్స్ అ లైఫ్ లాంగ్ పర్స్యూట్, అంటే తెలుసుకునే లోపల పోతాం, అంతే కదా. నేను ఒక లవ్లీ కోట్ విన్నా. If I don't like what you have to say, I don't need you. I also don't expect anything that I want you to say. I don't need you. దీనికి అర్థం లేదు. Hey, I don't expect anything that I want you to say. సుమా, మనకి ఇంగ్లీష్ లో ఏంటి అన్ని మార్క్స్ చాలా వచ్చాయి. I don't have an expectation on you. గోల్డ్ మెడలిస్ట్. అవును. నెక్స్ట్ క్వశ్చన్. కాదు, I don't have an expectation on you కాదు, I don't have an expectation of you. No, I don't have an expectation on you. Expectation on you కి expectation of you కి చెల్లికి ఉన్నంత తేడా ఉంది. పర్లేదు, ఇది చెల్లి కాదు ఇది చలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక డెలివరీ పెయిన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మదర్. సో ఫార్ ఇట్స్ బిన్ గుడ్, బట్ లేట్లీ ఐ ఆల్సో బిన్ ఫీలింగ్ మనం ఎండ్ రిజల్ట్ నే కాదు ప్రాసెస్ ని కూడా ఎంజాయ్ చేయాలి. ఈ మధ్య అదే అంటున్నారు అందరూ. నేనైతే 2 సంవత్సరాలు పెట్టేస్తున్నాను సినిమాకి. 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత ఆ 1 day హ్యాపీనెస్ వస్తుంది. అవును, కానీ అదే ఆ 365 days చిన్న హ్యాపీనెసెస్ ఉంటాయి. అది బ్యూటిఫుల్. I feel you have that. I have that. ఎందుకంటే like you said, profession is only one part of our life. There are so many other things kada in life. Friends are there, relationship is there, your health is there, travel is there. ఇన్ని ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒకటే దానికి మన 95% ఇచ్చేసి దాని రిజల్ట్స్ దాని వర్క్ దాంట్లోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి we don't enjoy the other things. మీకు especially you have a way of enjoying everything, the good and the bad, success and the failure. How long have I known? 12-13 years తెలుసు కదా. అవును, అంటే నా చిన్నప్పటి నుంచి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇలాంటివి చెప్పినప్పుడే నాకు మంట ఇంకో క్వశ్చన్ అడుగుతా.